దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. నా తను నా ప్రాణం నీకే. ఎపిసోడ్ నెంబర్ 248. ఆర్య అటువైపుగా చూసేసరికి పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకులందరూ అక్కడ నిప్పుల్లో నడవడం కనిపిస్తుంటుంది. ఇంత బారున ఎర్రగా మండే నిప్పులు కనిపిస్తూ అందులో వాళ్ళు నడవడం చూసి ఆర్య షాక్ అవుతుంటాడు. కళ్యాణ్ వాళ్ళందరూ కూడా ఆ నిప్పుల బారును చూసి తర్వాత అందరూ జాలిగా ఆర్య వైపు చూస్తుంటారు. నీకు ఇలాగే కావాలి అంటూ సాక్షి మాత్రం మనసులో తిట్టుకుంటుంది. అలా నువ్వు కూడా ఆ అగ్నిలో నడిచి ఈ పూజని పూర్తి చేయాలి అంటాడు పూజారి గారు. అది విని ఆర్య పూజారి గారి వైపు ఒక రకంగా చూస్తూ, ఇంకా నయం, ఈవిడ కోసం నిప్పుల్లో పొర్లుతూ చావమని చెప్పలేదు అని అంటాడు. ఇది మరీ దారుణం. నిప్పులు నడవడం ఏంటి అంటూ శ్రేయ స్నేహితుడికి సపోర్ట్ చేస్తూ ముందుకొస్తుంది. నీ స్నేహితుడు నా మెడలో తాళి కట్టడం దారుణంగా అనిపించడం లేదా అని అడుగుతుంది సాక్షి. నువ్వు చేసే దారుణాల కంటే ఎక్కువ కాదులే అని మనసులో తిట్టుకుంటాడు ఆర్య. పాపం ఆర్య అని అనుకుంటారు సూర్య, క్రాంతి, మైథిలి వాళ్ళు. అమ్మ బాబోయ్, ఇప్పుడు ఆర్య అంకుల్ నిప్పులో నడవాలా అని అనుకొని చెర్రీ, అన్వి కూడా కంగారు పడుతుంటారు. నిప్పులంటే భయపడుతున్నాడు కదా పూజారి గారు. ఇప్పుడు అతను నిప్పులో నడవకపోతే ఏమైనా తప్పు జరిగినట్టు అవుతుందా అని అడుగుతాడు కళ్యాణ్. ఖచ్చితంగా అవుతుంది. అమ్మవారి దృష్టిలో జరిగిన వివాహం పరిపూర్ణం కానట్టే. అంటే ఈ వివాహం జరగనట్టే అంటాడు పూజారి గారు. అలా ఎలా చెప్తున్నారు? నేను తన మెడలో తాళి కట్టాను కదా! తను నా భార్య అంటాడు ఆర్య. అమ్మవారి దగ్గర ఆచార ప్రకారం అన్ని పద్ధతిగా జరిగితేనే ఆలు మగలు అయినట్టు. లేదంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేనట్టే అంటాడు పంతులు గారు. ఇదెక్కడ గోలండి బాబు! ఆ నిప్పులో నడిస్తే నా కాళ్ళు కాలుతాయి అంటాడు ఆర్య. అక్కడ చూడు, నవవరులందరూ నిప్పుల్లో నడుస్తున్నారు. వాళ్ళ కాళ్ళు కాలుతున్నట్టుగా వాళ్ళ మొహాలకు కనిపిస్తుందేమో చూడు అంటాడు పూజారి గారు వాళ్ళని చూస్తూ. నిజంగానే అక్కడ ఎవరికీ కాలు కాలుతున్నట్టుగా అనిపించటం లేదు. భక్తితో ఆ పూజను చేస్తున్నట్టుగా చేతులు నమస్కరిస్తూ నిప్పుల మడిలో నడుస్తున్నారు. నిజమే, నిప్పుల మీద నడుస్తూ ఏదో పూల మీద నడుస్తున్నట్టుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నారేంటి అంటాడు ఆర్య. చేసుకున్న వివాహాన్ని గౌరవంగా ఆదరిస్తూ భార్య మీద ప్రేమతో అలా నిప్పుల మీద నడిస్తే అమ్మవారు వారికి ఏ మాత్రం బాధ కలగనివ్వదు. ఇప్పటికిప్పుడు నువ్వు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టావంటే తన మీద నీకు ఇష్టం ఉన్నట్టే కదా! ఆ ఇష్టంతోనే ఆ నిప్పుల మడిలో నడిస్తే నీ కాళ్ళు ఏ మాత్రము కాలవు అంటాడు పూజారి గారు. నా బొంద! తనంటే నాకిష్టమేంటి? ఈ పెళ్లిని నేను గౌరవించటం ఏంటి? అని ఆర్య మనసులో తిట్టుకుంటున్నాడు. శుభ గడియలు దాటక ముందే అంతా జరిగిపోవాలి. త్వరగా ఈ పూజని పూర్తి చేయండి అని, అమ్మా, నువ్వే నీ భర్త చేపట్టుకొని ఆ నిప్పుల గంటి దగ్గరికి తీసుకువెళ్ళు అని అంటాడు పూజారి గారు సాక్ష్యం చూస్తూ. అలాగే పూజారి గారు అని చెప్పి, రా అంటూ సాక్షి ఆర్య చేపట్టుకొని అక్కడి నుంచి లాక్కొని వెళ్తుంటుంది. మోహన్‌తో సహా అందరూ వెళ్తున్న ఆర్య వైపు జాలిగా చూస్తుంటారు. నేను నడవను, నన్ను వదులు అని ఆర్య అంటున్నా కూడా సాక్షి అక్కడికి బలవంతంగా లాక్కొని వెళ్తుంది. అయ్యో ఆర్య అంటూ శ్రేయ ఆర్య పరిస్థితి చూసి బాధపడుతుంటుంది. అక్కడికి వెళ్ళగానే పెళ్లిళ్ళు చేసిన పంతులు గారు ఆర్య మెడలో ఒక పూలదండ వేసి నిలువ బొట్టు పెట్టి ఇక కానివ్వు అని అంటాడు. మేకపోతుని బలిచ్చినట్టు నన్ను ఈ నిప్పులకి ఆహుతి చేస్తున్నారు అని ఆర్య తిడుతుంటే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, త్వరగా కానివ్వు అంటూ సాక్షి నిప్పుల్లోకి నెట్టింది. అమెరికా కుర్రోడికి అసలు ఆ పెళ్లి మీద గౌరవం లేదు, సాక్షి మీద ప్రేమ అంతకంటే లేదు కాబట్టి బగ్గుమని కాళ్ళు మండుతుంటే, అమ్మో, అయ్యో అంటూ ఆ నిప్పుల్లో నడుస్తుంటాడు. ఆల్మోస్ట్ ఇక శ్రేయకి స్నేహితుడి పరిస్థితి చూస్తుంటే కన్నీళ్ళే వస్తుంటాయి. మిగతా వాళ్ళందరూ మాత్రం పాపం ఆర్య అనుకుంటూ జాలిగా చూస్తుంటారు. టకటక ఆ నిప్పుల మడిలో అడుగులు వేసేసి
కాలిన బొబ్బలతో పూజ పూర్తి చేసుకున్నాడు. రాక్షసి! నీ కారణంగా నేను నిప్పులు తొక్కాను అని ఆర్య కాలిన బాధ భరించలేక తిట్టుకుంటూ ఉంటే, అర్జున్, నువ్వు ఆర్యని కార్లో ఎక్కించుకొని అర్జెంటుగా కుటీరానికి తీసుకువెళ్ళు. కాస్త రెస్ట్ తీసుకుంటాడు అంటాడు కళ్యాణ్. సరే కళ్యాణ్ అని చెప్పి అర్జున్ ఆర్యని తీసుకుని వెళ్ళిపోతుంటే, ఆర్య కాలిన బొబ్బలతోనే బాధపడుతూ కారులో వెళ్తున్నాడు. వెళ్తున్న కారు వైపు సాక్షి చూస్తుంటే, కళ్యాణ్ ఏదో అపరాధ భావనతో సాక్షి వైపు చూస్తుంటాడు. కాసేపటికి ఆ గందరగోళం అంతా అయిపోయాక సూర్యక్రాంతి అక్కడ దీపారాధన చేస్తుంటారు. సూర్య మనసులో కోరికని కోరుకుంటూ దీపారాధన చేసేసరికి ఆ దీపారాధన కూడా ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించడం చూసి అక్కడ అందరూ సంతోషపడుతుంటారు. మరి కొద్దిసేపటికి కళ్యాణ్ మైథిలి పిల్లల్ని సూర్య వాళ్ళకిచ్చి అక్కడి నుండి అందర్నీ పంపించి కళ్యాణ్ మైథిలి మాత్రం చికిత్సాలయానికి వెళ్తారు. ఇద్దరూ అక్కడికి వెళ్ళగానే వాళ్ళ పాత రోజులన్నీ ఇద్దరికీ గుర్తొచ్చి ఇద్దరూ కాస్త భావోద్వేగానికి గురవుతారు. కళ్యాణ్ ఆ చికిత్సాలయానికి ₹1,00,00,000గా మైథిలి పేరు మీద విరాళంగా ఇచ్చి కుటీరానికి చేరుకుంటాడు. ఇద్దరు కుటీరానికి చేరుకోగానే అక్కడ ఆర్యకి, మోహన్‌కి చిన్నపాటి వాదన జరుగుతుంటుంది. ఏమైనా నువ్వు చేసింది తప్పు ఆర్య. ఒక అమ్మాయి మనసు తెలియకుండా అలా సడెన్‌గా తన మెడలో తాళి కట్టడం ఏంటి? అంటూ మోహన్ వాదిస్తున్నాడు. ఆ ప్రశ్న నువ్వు నన్ను అడగటం ఏమాత్రం బాగలేదు. నువ్వు నన్ను అడిగే కంటే ముందు నువ్వు చేసింది కూడా అదే అని గుర్తుపెట్టుకో అంటాడు ఆర్య కోపం తెచ్చుకుంటూ. సాక్షి, శ్రేయతో సహా ఆర్య మాటల్ని వింటున్నారు. పెళ్లి కాకముందు ఒక అమ్మాయిని తల్లిని చేయటం నీది తప్పు కాకపోతే, ఆ సాక్షికి అలా తాళి కట్టడం కూడా నాది తప్పు కాదు అంటాడు ఆర్య. అంటే ఈ విధంగా రివెంజ్ తీర్చుకున్నావా? అంటూ మోహన్ సీరియస్ అవుతుంటే, ఆగు మోహన్, ఇక్కడ గొడవొద్దు. ముందు మనం బయలుదేరి వెళ్దాం పదండి. అందరూ లగేజ్ ప్యాక్ చేసుకోండి అంటాడు కళ్యాణ్. ఆవేశంలో గొడవ పెద్దగా అవుతుందని ఉద్దేశంతో. కళ్యాణ్ చెప్పడంతో అందరూ సరే అని లగేజ్ ప్యాక్ చేసుకుంటారు. కొన్ని గంటల తర్వాత ఐశ్వర్య నిలయంలో అర్జున్, మైథిలి, కళ్యాణ్, ఆర్య, రాములమ్మ ఉంటారు. రే ఆర్య! నిజంగానే నీకు పిచ్చి పట్టి సాక్షి మెడలో తాళి కట్టావు. పాపం రా అమ్మాయి అంటాడు కళ్యాణ్ ఆర్య మీద గొడవ పడుతూ. ఎందుకు పాపం? సాక్షి మోహన్ని ఎప్పుడు రాసుకొని పూసుకొని తిరుగుతుంది. తన కారణంగానే మోహన్ శ్రేయకి ఇంకా దూరం అవుతున్నాడు. అందుకే తన మెడలో తాళి కట్టాను అంటూ ఆర్య కూడా ఆవేశపడుతూ చెప్తాడు. రే ఫూల్! అదంతా నాటకం. మోహన్‌కి, సాక్షికి మధ్య ఉంది స్నేహం మాత్రమే. మోహన్, శ్రేయ కలవాలని ఉద్దేశంతోనే శ్రేయ ముందు మోహన్‌తో క్లోజ్‌గా ఉండమని సాక్షికి నేనే చెప్పాను. ఇదంతా నా ప్లాన్ అంటాడు కళ్యాణ్. అది విని ఆర్య ఒక్కసారిగా షాక్ అవుతుంటే మైథిలి, అర్జున్ ఆశ్చర్యపోతుంటారు. ఏంటి కళ్యాణ్ నువ్వనేది? అని అడుగుతాడు ఆర్య ఆ షాక్‌తోనే చూస్తూ. ఎలాగైనా శ్రేయ బుద్ధి మార్చాలనే ఉద్దేశంతో మోహన్ని, శ్రేయాని కలపాలనే ఆకాంక్షతో సాక్షికి మోహన్‌తో క్లోజ్‌గా ఉండమని నేనే చెప్పాను. నేను చెప్పినట్టుగా సాక్షి ఫాలో అవుతూ వచ్చింది. మొదట్లో మోహన్ నీడని కూడా గిట్టని శ్రేయ ఈరోజు మోహన్ అంటూ ఆరాధిస్తుందంటే దానికి కారణం సాక్షి. మోహన్ని పెళ్లి చేసుకుని బిడ్డని కన్నతల్లిలాగా చూసుకుంటానని శ్రేయ ముందు సాక్షి పలుసార్లు ప్రస్తావించింది కాబట్టే రాయిలా ఉన్న శ్రేయ మనిషిలాగా మారింది అంటూ ఆర్య మీద కోపంగా చెప్తాడు కళ్యాణ్. మరి ఇదంతా నాటకమని నువ్వు నాకు ముందే చెప్పొచ్చు కదా అంటాడు ఆర్య. నేను ముందే చెప్పి ఉంటే శ్రేయ ఆ సాక్షి గురించి కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పగానే స్నేహితురాలు బాధపడుతుంది అని కరిగిపోయి ఉన్న ప్లాన్ని తన ముందు పెట్టేవాడివి. ఇకప్పుడు శ్రేయ ఎందుకు మారుతుంది? అక్కడికి నువ్విక్కడికి వచ్చిన తర్వాత శ్రేయ గురించి బాధపడుతున్నావని చూసి, సరే ఎలాగో పోలేరమ్మ తల్లి దగ్గరికి వెళ్దామనుకుంటున్నావు కదా! వెళ్ళి వచ్చినాక అన్ని విషయాలు నీకు వివరంగా చెప్దాము అనుకున్నాను. ఈలోపే కొంప ముంచేశావు
అంటూ ఆర్యాని తిడుతుంటాడు కళ్యాణ్. హమ్మయ్య! అయితే మోహన్, శ్రేయ మధ్యకి సాక్షి రాదనమాట. ఇదంతా నాటకం అనమాట అని అనుకొని సంతోషపడి, మరి సాక్షి నాటకం ఆడుతుందని మోహన్‌కి తెలుసా? అని అడుగుతాడు ఆర్య. తెలీదు. సాక్షి ఏదైనా మోహన్ దగ్గర ఓపెన్‌గా మాట్లాడుతుంది కదా! సాక్షి మొదట్నుంచి మోహన్‌తో చిన్న పిల్లల యాటిట్యూడ్‌తో ఉండేసరికి సాక్షి అలా మాట్లాడినా కూడా మోహన్ పట్టించుకోకపోయేవాడు. పైగా శ్రేయ ముందు సాక్షి అలా మాట్లాడడమే కరెక్ట్ అన్నట్టుగా మోహన్ కూడా మౌనంగా ఉండిపోయేవాడు అని తెలుస్తుంది అంటాడు కళ్యాణ్. అలాగా! అయితే మోహన్‌కి కూడా తనని పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయంతో లేడనమాట అంటాడు ఆర్య సంతోషపడుతూ. అస్సలు లేదు. కేవలం సాక్షిని స్నేహితురాలుగానే చూస్తున్నాడు అంటాడు కళ్యాణ్. అది విని ఆర్య ఇంకా సంతోషపడుతుంటాడు. మరిప్పుడు ఆర్య పరిస్థితి ఏంటి కళ్యాణ్? అని అడుగుతుంది మైథిలి. ఏముంది? ఆవేశంలో సాక్షి మెడలో తాళి కట్టినా తనని వీడు భార్యగా యాక్సెప్ట్ చేయక తప్పదు అంటాడు కళ్యాణ్. ఏంటి? తనని భార్యగా యాక్సెప్ట్ చేయాలా? అది నా వల్ల కాదు అంటాడు ఆర్య చిరాకు పడుతూ. తాళి కట్టి భార్యగా యాక్సెప్ట్ చేయనంటే ఎలా? అని తిడతాడు అర్జున్. సాక్షి నిజంగానే మోహన్ వెంట పడి వాళ్ళిద్దరిని దూరం చేస్తుందనే ఉద్దేశంతో పొరపాటున నేను ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాను తప్ప తనని భార్యగా యాక్సెప్ట్ చేయాలనే ఉద్దేశంతో కాదు. తన మీద నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు. కావాలంటే అక్కడ పూజారి గారు చెప్పారు కదా! భార్య మీద ప్రేమతో నిప్పుల్లో నడిస్తే కాళ్ళు కాలవని, మరి నాకు తన మీద అలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పడానికి నా కాళ్ళకి ఎంతలా బొబ్బలెక్కాయో చూడండి అంటూ బొబ్బలెక్కిన కాలు చూపిస్తాడు. అయితే ఇప్పుడేమంటావు? అని అడుగుతాడు కళ్యాణ్ కోపంగా చూస్తూ. ఇంత చెప్పినా కూడా ఇంకా ఏమంటావని అడుగుతావేంటి? ఆ అమ్మాయిని నేను మొదట్నుంచి కూడా నెగెటివ్ క్యారెక్టర్‌గానే చూశాను. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఎంత మంచిగా చెప్పినా, నా మనసులో మాత్రం ఆ అమ్మాయి ఒక నెగెటివ్ క్యారెక్టర్‌లా ఫిక్స్ అయిపోయింది కాబట్టి, అది మారదు. సో, ఆ అమ్మాయిని నా భార్యగా యాక్సెప్ట్ చేయడం కుదరని విషయం అంటాడు. తప్పు ఆర్య. నీ తొందరపాటుతో ఒక అమ్మాయి మెడలో తాళి కట్టి, ఇప్పుడు భార్య కాదు పో అంటే కుదరదు అంటుంది మైథిలి. ఈ సెంటిమెంట్స్ నేను పట్టించుకోను మైథిలి. కావాలంటే తన మెడలో ఎలా అయితే తాళి కట్టానో, అలా తన మెడలో నుంచి తాళి తీసేస్తానులే అంటాడు ఆర్య. ఆర్య మాటలు వింటున్న ముగ్గురికి పీకల దాకా కోపం వస్తుంటుంది. రేపు మార్నింగ్ నేను టికెట్ బుక్ చేసుకున్నాను. సో, రేపు మార్నింగ్ నేను ఫ్లైట్ ఎక్కాలి. ఈలోపు ముందు నా కాళ్ళు బొబ్బలు తగ్గాలి అని రాములమ్మ అంటూ పిలుస్తాడు. కాసేపటికి ఆర్య సోఫాలో పడుకుంటే రాములమ్మ ఆ గాయాలకి మందు రాస్తూ పాపం ఎంతలా కాలాయో అంటూ జాలిపడుతుంది. ఆ విషయం వాళ్ళకి చెప్పు. తన మీద నాకు ఎంత నెగెటివ్ ఫీలింగ్స్ ఉంటే ఇంతలా కాలుతాయి అంటాడు ఆర్య ఆ ముగ్గురిని ఉద్దేశిస్తూ. నిజంగానే ఆర్యకి కాలు కాలి సాక్షి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని అమ్మవారి ద్వారా ముగ్గురికి కళ్ళ ముందు కనిపించేసరికి ఈ ముగ్గురికి సాక్షి లైఫ్ గురించి ప్రశ్నార్థకంగా ఉంటుంది. జరిగిన విషయాలకి మోహన్ కూర్చొని మౌనంగా ఆలోచిస్తుంటే శ్రేయ మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ పోయి పోయి ఎవరైనా కష్టాలు కొని తెచ్చుకుంటారా? పాపం ఆర్య ఆ దెయ్యం మెడలో తాళి కట్టి కష్టాలు కోరి తెచ్చుకున్నాడు అంటూ ఏడుస్తుంటే, ఏయ్ సాక్షిని పట్టుకొని దెయ్యం గీయమను అంటే పళ్ళు రాలతాయి అంటాడు మోహన్ కోపం తెచ్చుకుంటూ. ఓహో! ఆవిడ గారికి పెళ్ళయిందని చెప్పేసి ఈయన గారు ఫీలవుతున్నారేమో అంటూ ఉడుక్కుంటుంది శ్రేయ. ఆ నైటు ఆర్య లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటే, చెర్రీ ఆర్యకి బట్టలందిస్తూ, సహాయం చేస్తూ, "అసలు మీరు సాక్షి ఆంటీని పెళ్ళెందుకు చేసుకున్నారు అంకుల్?" అని అడుగుతాడు. "ఎందుకంటే తనంటే నాకు కోపం. ఆ కోపంలో పెళ్లి చేసుకున్నాను" అంటాడు ఆర్య. చెర్రీ అందిస్తున్న బట్టలు తీసుకుని బ్యాగ్‌లో పెట్టుకుంటూ. ఓహో! అవునా! 3 రూపీస్‌తో పెళ్లి చేసుకోవచ్చని మిమ్మల్ని చూసాకే తెలిసింది ఆర్య అంకుల్. అప్పుడప్పుడు రౌడీ బేబీ మీద కూడా నాకు కోపం వస్తుంది
అయితే మీలాగే 3 రూపీస్‌తో తాళి కొని తన మెడలో కట్టి పెళ్లి చేసుకుంటా అని అంటాడు చెర్రీ తెలియనితనంతో. చెర్రీ మాటలకు ఆర్య షాకవుతుంటే, "నువ్వు చేసిన మహా ఘనకార్యం గురించి నా కొడుక్కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నావా?" అంటూ కళ్యాణ్ కోపంగా అక్కడికొస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆర్య అంత ఈజీగా అమెరికా వెళ్ళిపోతే సాక్షి పరిస్థితి ఏంటి? సాక్షి ఆర్యని అంత ఈజీగా వదిలేస్తుందా? ఆర్య కూడా అంతకన్నా మొండివాడే కాబట్టి ఆర్య, సాక్షి మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు రానున్నాయి? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ లిజనింగ్.